నాకు కామెంట్ చేయండి. అవునా కాదా అనేది నాకు కూడా ఎంతమందికి తగ్గిందనేది నేను కూడా తెలుసుకుంటాను. సో, దీనికి కావాల్సింది మనకి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో ఆ కప్పు పెరుగు మాత్రమే తీసుకోవాలి. ఒక కప్పు రైస్ తీసుకుంటే అదే కప్పుతో కర్డ్ తీసుకోవాలి. అంటే 1:1 ఉండాలి. ఇక్కడ హాఫ్ ఎక్కువగా ఉండకూడదు, హాఫ్ తక్కువగా ఉండదు. ఎందుకంటే పెరుగు మనకి చలవ మనందరికీ తెలుసు. సో, అందుకే నేను మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇదే కప్పుతో మనము పెరుగు తీసుకుందాము. ఇదే కప్‌తో పెరుగు తీసుకొని మనం ఏదైతే రైస్ తీసుకున్నామో ఆ రైస్‌లో యాడ్ చేసేద్దాము. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆనియన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో ఉండే కిచెన్‌లో ఉన్న ఐటెమ్సే మన స్టొమక్ పెయిన్‌కి రిలీఫ్ ఇస్తదండి. టాబ్లెట్స్ కన్నా ఫస్ట్ మీరు ఇది ట్రై చేయండి. ఈయనకి తగ్గకపోతే అప్పుడు టాబ్లెట్స్ ఆలోచించొద్దు. కానీ మోస్ట్ ఆఫ్ నేను టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. కానీ ఈ రెమెడీ ఎప్పుడైతే నేను ట్రై చేశానో నేను టాబ్లెట్‌తో పని లేకుండా కొంచెం ఈ ఫుడ్ తీసుకొని నేను రెస్ట్ తీసుకుంటే నాకైతే స్టొమక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తది. నిజంగా చెప్తున్నా, ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. ఎక్కలకి తగ్గినా నా వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఈ వీడియోనైతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి అయితే షేర్ చేయండి. అండ్ వీడియో ముందుకు వెళ్ళాలంటే ప్లీజ్ లైక్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఇంకా తెలుస్తది. ఎవరెవరికైతే తెలీదో సో వాళ్ళకి ఇదైతే తెలుస్తదనమాట. సో అందుకని ఈ వీడియో లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి అయితే తెలుస్తది. సో మీకు చూపించినట్టుగా నేను చూపిస్తున్నాను కదా! సో ఇక్కడ రైస్‌లో పెరుగేసాము అండ్ ఒక చిన్న కప్పుతో ఒక ఆనియన్ అయితే సరిపోతది. ఒక ఆనియన్ కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం జింజర్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే జింజర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు నార్మల్‌గానే మనం ఎంత టేస్ట్‌కి తింటామో దానికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇక్కడే నేను చెప్పాలనుకుంటుంది కనీసం ఈ రైస్ అనేది ఆనియన్, జింజరు ఆ రైస్‌లోకి కంప్లీట్‌గా ఊరేంత వరకు మనం బాగా మిక్స్ చేయాలి. హార్డ్‌లీ కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక 3-5 మినిట్స్ అయినా గానీ మనం దాన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ మనము కోల్డ్ రైస్ తీసుకోకూడదు. కొంచెం వార్మ్‌గా ఉన్న రైస్ అంటే వండిన రైస్‌ని తీసుకొని మనం ఇలా చేస్తే మనకి రిలీఫ్ అనేది తొందరగా ఉంటది. కోల్డ్ రైస్‌తో అంటే చల్లగా ఉన్న రైస్‌తో నేను ట్రై చేశాను. అలాగే కొంచెం వార్మ్‌గా ఉన్న రైస్‌తో కూడా నేను ట్రై చేశాను. సో ట్రై చేస్తే నాకు కొంచెం గోరువెచ్చగా ఉన్న రైస్‌తో చేస్తే ఏమవుతుందంటే మనకి కొంచెం రిలీఫ్ ఇస్తదనమాట. అంటే కొంచెం వార్మ్‌నెస్ కూడా ఎళ్తది కదా! సో అందుకని చెప్పి మనకి చాలా వరకు రిలీఫ్ ఇస్తదండి. సో ఇందులో మనము కొంచెం మళ్ళీ చెప్తాను చూడండి. ఏ కప్ అయితే రైస్ తీసుకున్నామో అదే కప్‌తో పెరుగు తీసుకొని ఒక ఆనియన్ ఏసి, కొంచెం జింజర్ ఏసి, కొంచెం ఉప్పేసి ట్రై చేయండి. ఇది బాగా మిక్స్ చేసి లిటిల్ వాటర్ యాడ్ చేయండి. లిటిల్ వాటర్ యాడ్ చేసి ఓపిక తెచ్చుకొని కొంచెం తినండి. ఆల్మోస్ట్ ఫుడ్ కంప్లీట్ చేయండి. సగం ఈ ఫుడ్ తింటుంటేనే మనకి స్టొమక్ పెయిన్ అయితే తగ్గిపోతది. ఒక్కసారి నేను చెప్పింది ట్రై చేయండి. మీకు డెఫినెట్‌గా స్టొమక్ పెయిన్ తగ్గుతది. అండ్ అలాగే ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.